అందరికీ నమస్కారం. సవిత గుంటుకు బ్లాగ్స్కు స్వాగతం. మేము కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో 4 మిక్సీ గిన్నెలు ఖరాబ్ అయినాయి. ఒకటెనుకోటి ఖరాబ్ అయితే అవి పట్టుకొని పోయినాం పరకాల పట్టుకొని పోయినాక నటరాజ షాపు కుంకుమయ్య గుడి పక్కనే ఉన్నది. ఆ షాపులో పోయిన వల్ల తొందరగా తీసుకున్నారు పిల్లలు, జప్పన చేసి ఇచ్చిండ్రు మాకు. రోళ్ళల్లో నూరుకుంటే మంచిగా ఉండేది. ఇప్పుడు ఆ రోళ్ళల్లో నూరుకుందామంటే శాతన అవుతలేదు. శాతన అవుతలేదంటే ముఖాల నొప్పులు వచ్చినాయి. కింద కూర్చుంటే నూరుకోవాలి, మనం రోట్లలో నూరుకోవాలని అనుకుంటే నూరుకున్నాం. మాకు వెనకటి ఎన్నిసార్లు నూరుకోలేదు. నూరుకొని మంచిగా గిన్నెలు ఎత్తుకొని ఆడబెట్టుకొని పనులకు ఉరుకుడు అన్ని పనులు చేసుకునేది, బొచ్చడి పనులు చేసుకునేది. ఆ పనులన్నీ పోయినాయి. ఇప్పుడు ఈ నొప్పులు చేయబట్టి, ముఖాల నొప్పులు చేయబట్టి ఏమైనా ఇక మిక్సీ గిన్నెలు వచ్చినాయి, మిక్సీలు వచ్చినాయి. ఆ పట్టుడే గిర్రమానుడు పిచ్చుడు, అందులో వేసుకున్నాడు, ఒక గిన్నెలో వేసుకున్నాడు, కథం సద్దులు పెట్టుకున్నాడు, పోవడం అవుతుంది మా పనులు. కానీ ఇప్పుడైతే ఏం లేదు, ఇంటికాడ అవుతుంది. మా పానం కూడా సహకరిస్తలేదు. ఇక నూరాలన్నా సహకరిస్తలేదు. ఇక అందులో గిర్రను పట్టుకుంటాను, తింటాను. మా ఇంటి ముందు ఒక పెద్ద రోలు ఉండేది. ఆ రోడ్లే మంచిగా తెచ్చుకునేది, కాంకులు వలుసుకునేది, అందరం రుబ్బుకునేది. నేను రుబ్బుకుంటానంటే మా ఆరంలో 4 ఆరంలమే రుబ్బుకునేది. ఎవరి వాళ్ళు ఎత్తుకునేది. ఇక పోయి ఎవరి గారెలు చేసుకునేది, అట్లు పోసుకునేది. ఎంత మంచిగా ఉండేది, కమ్మగా ఉండేది. అట్లు పోసుకుంటేనే అయితే బాగుండేది. ఇక వాటిని రోగన్లతోటి పప్పులు పట్టుకొని ఇసురుకొని తెచ్చి రోగన్లతోటి పోటేసుకునేది. ఎవరి వాళ్ళు మళ్ళీ తెచ్చుకొని నాది మందు కావాలంటే నాది మందు కావాలని పోటేసుకునేది, ఇసురుకొని తెచ్చుకొని. ఏం పప్పు అని అంటే కందిపప్పు, పెసరపప్పు అవి తెచ్చి పోటు పెట్టుకొని ఎవరి కుండల వాళ్ళు ఎత్తుకొని మళ్ళీ పోయేది. పోయి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళమే ఉండేది. పనులకు తెల్లారిందంటే మళ్ళీ తెల్లారి 4 గంటలకు లేచేది. 4 గంటలకు లేచి ఓడుచుకొని చల్లుకొని మేము 6 గంటలకి మాకు మూటగొట్టే బావి ఉండేది. మాకు మూటగొట్టే బావి ఉంటే మా ఆయన తెల్లారగట్లనే 3 గంటలకే లేచి ఎడ్ల కొట్టుకొని పోయి ఆ మూట కడితే నేను నీళ్లు కట్టాలి. మూట కొడతా అంటే నీళ్లు కట్టితే ఆ నీళ్ళు శనగకు వారియాలి. మేము ఎడ్లతోటి మూట కొట్టుడప్పుడు మాకు వెనకట గవే ఉన్నాయి, మోటార్లు లేవు, ఏమి లేవు మాకు అప్పుడు. ఇక ఆయన కొట్టుడు, నేను వారిచ్చుడు. పారతోటి తీయాలి, కాలువకు పారతోటి పారించుకుంటూ పోవాలి. 11 అయిందంటే మళ్ళీ ఇంటికి రావాలి. 3 గంటలకు పోయేది ఓసారి 4 గంటలకు పోయేది. బండ్లు కట్టుకొని పోయి అవి వారించుకొని మళ్ళీ 11 గంటలకు ఇంటికి వచ్చి ఇంత అన్నం తిని మళ్ళీ పోయి శనగ కలుసుకునేది మేము అప్పుడు. ఇక ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు ఏమైనా తోటలు శనగ మరిచిపోయినలు. అవి పుచ్చతోట పెట్టేది, పుచ్చ చేనుకు కట్టుడే నీళ్లు కట్టేది. మూట కొడతా అంటే నీళ్లు కట్టేది. ఆయన కొట్టుడు, మూట కొట్టుడు, మేము నీళ్లు కట్టుడు. అవన్నీ తీసుకొని పోయి మంచిగా ఇంత పెద్దగా అయినాక తీసుకొని పోయి బోరెంలో పోసుకొని ఎడ్ల బండి కట్టుకొని పోయి ఊళ్ళో పొంటి పోయి అమ్మకచ్చుకునేది. అప్పుడే ఎంత 5 రూపాయలకు 2 రూపాయలకు ఒక్కటి. అది ఎకరం చేను పెడితే ఎంత వచ్చినాయి? 10,000 కూడా రాలేదు అప్పుడు. 10,000 5,000 వచ్చినాయి. ఇంకా 10,000 ఎక్కడి? అప్పుడు గట్లుండే మాకు. రోళ్ళ నుంచి వెళ్ళి మేము మిక్సీలకి ఎట్లా స్టార్ట్ అయినాం అనేది చెప్తాను నీకు. ఇనుండి మేము ఒక పెళ్ళికి ఖాయం చేసినాము. అయితే మా తరపున పెళ్ళి సెటిల్ అయింది. సెటిల్ అయినాక అన్నీ మేమే ముందు పడి చేసినాము. పెళ్ళి బోళ్ళకు మమ్మల్ని తీసుకొని పోవడంతో ఏమైంది కదా అని అంటే వాళ్ళు బోళ్ళకి ఇప్పించిన మంచి అగ్గోదారులనే మాకు తెలిసిన ఆయన దుకాణపు ఆయనే ఇప్పించిన వాళ్ళనే. ఇక మీరు ఇప్పించిన కానీ 2-3
పెళ్ళి కూడా తీసుకొని అడిగి పోయాను. మాకు ఒక మిక్సీ ఇచ్చిండు ఇక ఆయనే, ఆ షాప్ అయినా మాకు ఒక మిక్సీ ఇచ్చిన వల్లే తీసుకుపో రమేష్ అని ఒక మిక్సీ ఇచ్చిండు. ఇచ్చిన వల్లే మేము పట్టుకొని ఇంటికి వచ్చిన వల్లే అవ్వాయి ఇది పెట్టి చూసుడుతోటే మంచిగా తొందరగా అవుతుంది మిక్సీలని నూరుడద్దు ఏమద్దని దానికి అలవాటు పడిపోయాను. ఇక అదే మంచిగా ఉన్నది, ఇదేంది నూరుడని జప్ప బర్రను అనిపించుడు. కథం మంచిగా చెప్పనవుతుంది ఈ నూరుడే అని బంద్ పెట్టాలని అది రూలే మూలగా పడేసినాం. ఇక చదువుకున్న ఒకరు వచ్చిందంటే పోతాన్లు ల్యాప్టాప్ని పట్టుకుంటాన్లు, వత్తాన్లు మిక్సీలలోనైనా ఎళ్ళనైనా గిన్నె తిప్పుకుంటాన్లు, గ్యాస్ మీద పెట్టుకుని. అప్పుడు మాకు పొయ్యిల కట్టెలు కొట్టుకొచ్చుకొని మోపల కొద్ది వేసుకునేది. కట్టెల పొయ్యి వండితే ఎంత మధురంగా ఉండేది. అన్నమైనా కూరైనా ఏదైనా కూడా మంచిగా ఉండేది. వాషింగ్ మిషన్లు వచ్చినాయి బట్టలకు, మేము బట్టలు పిండుకునేది. బట్టలు పిండుకొని నలుగురు 10 మంది ఉండేది మా ఇంట్లో. 10 మంది బట్టలు ఒక్కలే పిండుకునేది. ఆ పిండుకొని లేదు, మీకు ఎక్సర్సైజ్ అయ్యలేవు. మాకు అప్పుడు నార్మల్ డెలివర్లు ఇక పనికి పోయిందంటే పొద్దున్ననక పనికి పోయొచ్చి సాయంత్రం డెలివరీ అయ్యేది నార్మల్ డెలివర్లు. ఇప్పుడు మీకు ఏమన్నా అవుతాను ఇక నార్మల్ డెలివర్లు ఏమైనా పోతాన్లు కథం ఆపరేషన్లు చేయించుకుంటాన్లు. అలాంటివి కావాలనంటే ఎక్సర్సైజ్లు కూడా మీకు ఇట్లా నూరుడు కూడా అదొక ఎక్సర్సైజ్. చేతులకు కానీ కాళ్ళకు కానీ ఏది కానీ నూరుకొని తిన్నది రోట్లో తిన్నది ఎంత రుచి ఉంటుందో మీరు ఒక్కసారి చూడండి. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఎన్ని పనులు చేసినాం, నాట్లో వేను కలో వేను అన్నీ వేను, అవే మాకు ఎక్సర్సైజులు అయినాయి. ఇదంతా మీ గురించే చెప్తానా, ముఖ్యంగా ఆడపిల్లల గురించే చెప్తానా. ఇక బిడ్డ మా గిన్నెలు ఇక రెడీ అయినాయి. ఈ చాలా మాట్లాడినా, ఇప్పుడు ఇదే ఫస్ట్ వీడియో. మా ఛానల్కు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.